అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుండి కడప చేరి నవాబుకు కబురు పంపాడు. వెంటనే నవాబు సపరివారంతో వచ్చి స్వాగతం చెప్పి స్వామివారిని గౌరవంగా తన వెంట తీసుకువెళ్లారు. నవాబు బ్రహ్మంగారి మహిమలను చూడాలని ఎంతో ఆసక్తి కనబరిచాడు. ఆయనను మరుసటి రోజు సభకు రమ్మని ఆహ్వానించారు. బదులుగా బ్రహ్మంగారు చిరునవ్వుతో, నీ మనసులో కోరిక నాకు అర్థమైంది, నువ్వు అనుకున్నది నేను చేసి చూపగలను అని చెప్పారు. నవాబు తన మనసులోని కోరిక స్వామివారికి ఎలా తెలిసిందో తెలియక ఆశ్చర్యపడ్డాడు. మరుసటి రోజు సభలో నవాబు బ్రహ్మంగారితో, స్వామి, నా వద్ద ఒక చూడి గుర్రం ఉంది. అది ఆడగుర్రాన్ని కంటుందో మగ గుర్రాన్ని కంటుందో తెలియజేయండి అన్నాడు. బ్రహ్మంగారు చిరునవ్వుతో ఆ గుర్రాన్ని తెప్పించమని కోరాడు. సేవకులు సభలోకి గుర్రాన్ని తీసుకువచ్చారు. దానిని చూసి బ్రహ్మంగారు, దీని గర్భంలో 4 తెలుపు రంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన ఒక మగ గుర్రం జన్మిస్తుంది